గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారు. ఈరోజు నవంబర్ 19వ తారీఖు 47 సంవత్సరాల క్రితం 20వ శతాబ్దంలో మహాప్రళయంగా పేరొందిన దివ్యం ఉప్పునొచ్చిన రోజు. ఆ రోజు దాదాపు 10,000 మంది మరణించటం, లక్షలాది పశువులు అసూలు బాయటం, కోట్లాది రూపాయలు ఆస్తి నష్టం జరగటం, అంతేకాకుండా ఊళ్ళు తుడిచిపెట్టిపోయిన పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. ఆ రోజున తాడి చెట్టు ఎత్తున ఉప్పుని వస్తే దాని రెట్టింపు ఎత్తున మానవత్వం ప్రతిస్పందించింది. జాతీయ అంతర్జాతీయ సేవా సంస్థలు వచ్చి మళ్ళీ మరుభూమిగా మారిన దివ్యంగా చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అంచేత ఈ రోజున ఈ శాసనసభలో ఆనాడు ఎవరైతే మానవతా దృక్పథంతో మనకు సహాయం అందించిన జాతీయ అంతర్జాతీయ సంస్థలకు, సేవామూర్తులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇవాళ ఆ తర్వాత కూడా మనకు తరచూ ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. అందులో మా దివ్యం ఎప్పుడు కూడా తుఫాన్లకి, వరదలకి తీవ్రంగా నష్టపోయే ప్రాంతం. అయితే 77 ఉప్పిన తర్వాత మనకి సైక్లోన్ షెల్టర్స్ అనేవి కట్టాలని చెప్పిన ఆలోచన అప్పుడు వచ్చింది. అప్పుడు కట్టారు, కానీ అవన్నీ 47 సంవత్సరాలు అవడంతో ఇవాళ శిథిలమైన పరిస్థితి వచ్చింది. అంచేత నా ప్రభుత్వాన్ని కోరేది, మళ్ళా ఎక్కడైతే శిథిలమై మనం కూల్చివేసామో ఆ షెల్టర్లన్నీ కూడా పునర్నిర్మాణం చేయించాలని చెప్పిన ఈ సందర్భంలో నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే దివ్యంకి రక్షణ కవచంగా ఉన్న సముద్రం కట్ట ఈ రోజున శిథిలమైన పరిస్థితి వచ్చింది. దాంతో ఏమవుతుందంటే వాళ్ళ సముద్రం ఎత్తు పెరుగుతుంది. ఆ ఎత్తు పెరిగిన సందర్భంలో, సముద్ర మట్టాలు పెరిగిన సందర్భంలో ఉప్పు నీరంతా కూడా చొచ్చుకొచ్చి కొన్ని వేల ఎకరాలు వాళ్ళ పంట నష్టం జరుగుతున్న పరిస్థితి వచ్చింది. అంచేత ఆ సముద్ర కట్టను మళ్ళా పునర్నిర్మాణం చేయించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని ఈ సందర్భంలో కోరుతున్నాను. అలాగే దాదాపు అవుట్ ఫాల్ స్టోరీస్ అన్ని కూడా ఇవాళ 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా కక్కావికలం చేయటం, దాంతో పూర్తిగా నష్టపోయిన నియోజకవర్గం మా నియోజకవర్గం. దాంతో వాళ్ళ అవుట్ ఫాల్ స్టోరీస్ అన్ని కూడా వాళ్ళ శిథిలావస్థ చేరినాయి. తక్షణమే వాటిని మరామతులు చేయించకపోతే దివ్యం ఆ రైతాంగానికి అది తీరని నష్టం జరుగుతుందని చెప్పి మాత్రం మనం చేస్తూ ఈ రోజున ఈ 47 సంవత్సరాల తర్వాత ఈ విపత్తును ఒకసారి గుర్తు చేయడానికి, ఆ రోజున ఎవరైతే మీరందరూ కూడా ఆ రోజున సహకారం అందించిన వారు ఉన్నారు, ఆ రోజున విద్యార్థులుగా ఉండి సహకారం అందించిన వారు ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు కూడా ఆ రోజున విద్యార్థిగా వచ్చి ఇక్కడ మొట్టమొదటిగా సేవా కార్యక్రమం నిర్వహించారు. అంచేత అందరికీ కూడా ఈ సందర్భంలో నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మళ్ళా ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఇలాంటి నష్టం జరగకుండా కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఈరోజు చాలా కరెక్ట్గా గుర్తు చేయడం జరిగింది బుద్ధప్రసాద్ గారు. ఎందుకంటే నేను అప్పుడు లైలా కాలేజీలో ఉన్నప్పుడు నేను కూడా ఆ సేవా కార్యక్రమాల్లో 2 రోజులు పాల్గొనడం జరిగింది.